ఏపీలో వార్ కన్ఫర్మ్ చేశారు ప్రధాని మోదీ. గతంలో చిలకలూరిపేట సభలో మోదీ వైసీపీపై పెద్దగా విమర్శలు చేయలేదు. దీంతో వైసీపీ నేతలంతా కూడా ఫుల్ ఖుషి అయ్యారు. కానీ తాజాగా ఏపీలో రాజకీయ యుద్ధం చేస్తున్నామంటూ ప్రధాని ప్రకటించడంతో వైసీపీ గుండెల్లో గుబులు మొదలైంది. ఈ నెల 7, 8 తేదీల్లో ఏపీలో మోదీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ సభల నుంచే ఆయన వైసీపీపై వార్ ప్రకటిస్తారని తెలుస్తోంది. నిన్న మొన్నటి దాకా వైసీపీతో సఖ్యతగా ఉన్న మోదీ సడన్ గా ఎందుకు రివర్స్ అయ్యారు? కూటమి రిపోర్ట్స్ మోదీ చేతికి అందాయా? వైసీపీ ఓటమి ఖాయమని తెలుసుకున్నారా? అందుకే మోదీ రూట్ మార్చారా? ఏపీ రాజకీయంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏపీలోని చిలకలూరిపేటలో నిర్వహించిన కూటమి బహిరంగ సభలో నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి జగన్ని ఏమీ అనలేదని వైసీపీలో ఒక రకమైన సంబరం కనిపించింది. కూటమిలో మరో రకమైన నిర్వేద స్వరం వినిపించింది. కట్ చేస్తే తాజాగా ఏపీ రాజకీయాల మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుండబద్దలు కొట్టారు. ఏపీలో రాజకీయం తమకు అనుకూలమన్నారు. అంటే దాని అర్థం టీడీపీ కూటమికి అక్కడ రాజకీయం కలిసి వస్తుందని ఆయన చెప్పినట్లు అన్నమాట. అంతేకాదు ఏపీ ప్రజలు మార్పుని కోరుకుంటున్నారు అని ఒక బాంబు లాంటి వార్తను వినిపించారు. దాని అర్థం జగన్ పాలన బాగాలేదని చెప్పినట్టే అంటున్నారు. జగన్ గద్దె దిగక తప్పదన్నది ఇండైరెక్ట్గా మోదీ అన్నట్లు లెక్క. ఇక ఏపీ గురించి ప్రధాని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో తాము మిత్రపక్షాలను కలుపుకుని వెళతామని స్పష్టం చేశారు. అంటే తెలుగుదేశం, జనసేనలతో కలిసి వైసీపీ మీద రాజకీయ యుద్ధం చేస్తున్నట్లుగా ఆయన స్పష్టమైన సందేశం ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే ప్రధానమంత్రి ఇక మీదట వైసీపీ మీద తన బాణాలను ఎక్కుపెడతారు అన్నది రూఢి అయిపోయింది అంటున్నారు. ఈ నెల 7, 8 తేదీలలో 2 రోజుల పాటు ఏపీలో ప్రధానమంత్రి ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోలు ఉన్నాయి. ఈ సందర్భంగా 3 బహిరంగ సభలను ఆయన 3 ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. రాయలసీమకు సంబంధించి పీలేరులో, గోదావరి జిల్లాలకు సంబంధించి వేమగిరిలో, ఉత్తరాంధ్రకు సంబంధించి అనకాపల్లిలో మోదీ సభలు ఏర్పాటు చేశారు. ఇక ఈ సభలో మోదీ వైసీపీ మీద దూకుడు ప్రదర్శిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఏపీలో కొత్త ప్రభుత్వం వస్తుందని ఆయన ఆశాభావంతో ఉన్నారు. దాని అర్థం జగన్ మాజీ సీఎం కావడమే అంటున్నారు. జగన్ మీద మోదీ మార్క్ పంచులు, ఆయన మాటల తూటాలు ఈసారి ఏపీ సభల్లో చూడొచ్చని కూటమి నేతలు చెబుతున్నారు. గతంలో చంద్రబాబుని ఉద్దేశించి పోలవరాన్ని ఏటీఎంలా మార్చుకున్నారు అని తీవ్ర విమర్శలు చేసిన మోదీ ఈసారి జగన్ మీద ఎలాంటి విమర్శలు చేస్తారన్న ఉత్కంఠకు మాత్రం తెరలేచింది. ఆయన ఏపీ రాజకీయాల మీద, వైసీపీ ప్రభుత్వం మీద, ఏపీ ప్రజల నాడి మీద తనదైన విశ్లేషణను వినిపించారని అంటున్నారు. ఇక ఇదంతా జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమేనని, అసలైన సినిమా ఏపీలో రాజకీయ వేదికల మీదే చూపిస్తారని కూటమి నేతలు చెబుతున్నారు. మరి దీనిని బట్టి చూస్తే మార్చి 16న చిలకలూరిపేట సభకు ఇప్పటి మోదీలో మార్పునకు కారణం ఏంటి? కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల దగ్గర ఏపీలో వైసీపీ గ్రాఫ్ తగ్గిందన్న సమాచారం ఏమైనా వచ్చిందా అన్న చర్చ కూడా నడుస్తోంది. మరి మోదీ జగన్ మీద డైరెక్ట్ అటాక్ ఏ విధంగా చేస్తారన్నది చూసేందుకు, వినేందుకు నేతలతో పాటు ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారు.